హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈవినింగ్ టెర్రస్ పైకి అయితే వచ్చామండి. కింద అక్క వాళ్ళు అయితే మామిడికాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇంకా అందరికి పంచుదాము, సీజన్ అయితే అయిపోతుంది కదా, చిన్నగా అయిపోతుంది మామిడికాయలు అని చెప్పేసి చెట్టుకున్న మామిడికాయలన్నీ కట్ చేస్తున్నారండి. ఇంక ఇక్కడ వచ్చేసి మామిడికాయలన్నీ కట్ చేసామండి. చూడండి, మామిడికాయలు అయితే ఇన్ని అయ్యాయి. మా అపార్ట్మెంట్ లో 6 హౌసెస్ అయితే ఉన్నాయండి. ఇంక తలా కొంచెం అయితే ఇచ్చేసారు. ఇంక మాకు కూడా అయితే ఇచ్చారండి. నేనైతే ఇన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. కొంచెం పండిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవైతే పుల్లగా ఉన్నాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. పచ్చడి ఇష్టం లేదు అనుకుంటే ఇలా స్టోర్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుందని పక్కన ఉన్న బామ్మగారు అయితే చెప్పారు. వాళ్ళు ఇలాగే స్టోర్ చేసుకుంటారంట. ఇంకా ప్రతి ఇయర్ అయితే ఇలాగే పెట్టేసుకుంటాం మేము అని చెప్పారండి. సరే అని చెప్పేసి నేను కూడా అలాగే ట్రై చేశాను. పికిల్ అయితే ఇంట్లో ఎక్కువ తినరు, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. ఈ మామిడికాయల పైన ఉన్న పీల్ అయితే తీస్తున్నానండి. ఆప్షనల్, ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా అయితే పీల్ తీసుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి. నేను తొందరగా ఆరాలి, ఎండ రావట్లేదు కదా, వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి చిన్న చిన్న కట్ చేస్తే తొందరగా ఆరుతాయి కదా అని చెప్పేసి ఇలా అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా మామిడికాయ ముక్కల పైన ఉన్న పీల్ అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు మన ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా అయితే కట్ చేశానండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే జీడి ఉంటుంది కదా, వాటిపైన కొంచెం మిగిలిపోతుంది. అందుకని చెప్పేసి నేను చాపర్తో సన్నగా తురిమేసుకున్నాను. ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి. నేను ఇవి వేస్ట్ కాకూడదని చెప్పేసి చాపర్తో తురిమేసుకున్నాను. ఇవి కనబడడానికి ఎర్రగా కనిపించినా కానీ పుల్లగా ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. స్టోరేజ్ చేసుకోవచ్చు, పప్పులోకైనా నార్మల్గా తినొచ్చు, పప్పులోకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా అయితే స్టోరేజ్ చేసుకోండి. పప్పులోకి వేసుకుంటే బాగానే ఉందండి, టేస్ట్గానే ఉంది పప్పు. ఇలాగైతే తురిమేసుకున్నానండి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే కల్లుప్పుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకుంటున్నా అండి. అమ్మమ్మ గారు వచ్చేసి కారం వద్దన్నారు. నాకెందుకో కారం వేయాలనిపించిందండి. కారం అయితే వేసాను 1 టేబుల్ స్పూను. ఇలా మామిడికాయల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మేము మామిడికాయ పెట్టేసుకుంటాం కదండి, పెద్ద ముక్కలు పచ్చడి, అలాగైతే కట్ చేసుకొని వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. కారం కాకుండా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నారు. ఈ డబ్బాలో పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఉంచేయాలండి. ఇలా ఉంచడం వల్ల వాటర్ అయితే ఊరుతాయంట. నేను సన్నగా కట్ చేశాను కదా, వాటర్ అయితే నాకు ఊరలేదు. ఇలా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఉంచేసుకోవాలండి. చూడండి,
జీడి ఉంది కదా, దానికైతే కొంచెం కూడా మిగలకుండా తురిమేసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా అయితే క్లాత్ మీద ఆరేసి పైన క్లాత్ పెట్టేసి క్లిప్లు అయితే పెట్టేశాను దుమ్ము పడకుండా. అలాగా 2 days అయితే ఆరితే చాలా బాగా ఎండుతాయండి. అసలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి ఇలా అనగానే ఇరిగిపోతున్నాయండి. ఇది కూడా మీకు యూస్ఫుల్ అయిద్దని షేర్ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మామిడికాయ ముక్కలు వేరువేరుగా ఆరబెడతారండి. మజ్జిగన్నంతో తినేస్తారంట, వాళ్ళకి టేస్ట్గా అనిపించిద్దంట. నేనైతే ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను.